గైస్ వెల్కమ్ టు ఎంఎఫ్ఎల్ విత్ బ్రో. టుడే స్పెషల్ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ముందుగా బౌల్లో కడిగి పెట్టిన చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పెరుగు, అలాగే నిమ్మకాయ బద్ద పిండుకోండి ఒకటి. దాన్ని నీట్గా మ్యారినేట్ చేసుకుంటే కలుపుకోండి నీట్గా. అది కలుపుకున్నది ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మ్యారినేట్ నీట్గా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని దానిలో కొంచెం కార్న్ఫ్లోర్, అలాగే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోండి. ఆ రెండు వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని దానిలో నూనె పోసుకోండి డీప్ ఫ్రైకి. పెట్టుకున్న పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోండి. వాటిని డీప్ ఫ్రై చేసుకోండి నీట్గా. ఇలా కొంచెం జీడిపప్పు కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాం, అవి కూడా నీట్గా గోల్డ్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చేసి పక్కన పెట్టుకొని చికెన్ వేసుకున్నాం. చికెన్ నీట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాన్ని మనం వేయించుకున్న పచ్చిమిరపకాయ వేయించుకోండి ఎంత నీట్గా వచ్చినాయి. ఇప్పుడు ఈ నీట్గా మాడిపోకుండా అటు ఇటు కలుపుతూ నీట్గా డీప్ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మాడకుండా వస్తాయి. ఈలోపు ఏగేలోపు మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఉల్లిపాయ, నిమ్మకాయ, ఇందాక మనం వేయించుకున్న పచ్చిమిరపకాయ నీట్గా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈలోపు ఏగిపోతున్నాం, సిమ్లో పెట్టుకుందాం. మళ్ళీ ఇప్పుడు తీసేసుకొని ఆ ప్లేట్లో పెట్టేసుకుందాం. టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్లో దానిలో తీసిన ముక్కలు ఇప్పుడు మళ్ళీ మనం ప్లేటింగ్ చేసుకున్న ప్లేట్లోకి వేసుకుంటే రెడీ. అంతే, మన చికెన్ పకోడీ రెడీ. అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెండో వాయి వేసుకుందాం. ఈ నాకు ఇందాక లేపిని మీకు. అంతే, మన ప్లేటింగ్ రెడీ. ఓకే, బాయ్.